మెమరబుల్ ఉంటాయి. మీ ఇద్దరి మధ్యన మా ప్రేక్షకులకు మాకు ఒక మంచి మెమరబుల్ని షేర్ చేసుకుంటారు. యాక్చువల్లీ ఎస్పెషలీ మా ఇద్దరు బాండింగ్కి వచ్చేసరికి చాలా చాలా అంటే ఆబ్వియస్లీ అందరూ మదర్ అండ్ డాటర్స్కి గ్రేట్ బాండింగ్ ఉంటుంది, బట్ మాకు ఇంకా స్పెషల్. ఎందుకు అంటే నాకు అమ్మ తనే, నాన్న కూడా తనే. ఓకే. సో నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో మై ఫాదర్ పాస్డ్ అవే. అప్పటి నుంచి మై మామ్ నన్ను పెంచింది. అండ్ మా ఇంట్లో చాలా కష్టపడేది, బికాస్ షీఈస్ ద ఓన్లీ వన్ హూ హ్యాస్ టు ఎర్న్, ఫీడ్ 3 of our sisters. మేము ముగ్గురం. ఓకే. మా ముగ్గురిని తనే పెంచాలి, తను ఒక్కదా కష్టపడాలి. ఓకే. సో తను తినకుండా మాకు పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. తను ఉన్న ఈ క్వాంటిటీని ముగ్గురికి ఎలా పంచాలి అని మాకు పంచి తను ఉపవాసం ఉన్న రోజులు చాలా ఉన్నాయి. సో ఇలాంటి హార్డ్ కోర్ మూమెంట్స్ అనమాట మా లైఫ్లో, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అలాంటి బోల్డ్ అని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ ఐ రిమెంబర్, నాది నేను చెప్తాను, బట్ దానికి ముందు మా మమ్మీని అడుగుతాను అనమాట. ఓకే. నేను ఎప్పుడు అడగలేదు యాక్చువల్లీ, నేను ఫస్ట్ టైం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీవీకి కూడా, ఎందుకంటే ఈ సందర్భంగా మా మమ్మీకి నా గురించి ఏం మెమరీస్ ఉన్నాయో తెలుసుకోవాలని ఉంది. డెఫినెట్గా మమ్మీని అడుగుదాం. నీకేంటి మమ్మీ నా దగ్గర నుంచి మోస్ట్ మెమరబుల్? నువ్వు పుట్టడమే నాకు పెద్ద మెమొరీ. ఇంత కష్టపడాము, పెంచారు, ఇప్పుడు నన్ను తనే చూసుకుంటుంది. ఏ రాత్రి అయినా ఎప్పుడు వచ్చినా వాళ్ళ పిల్లలతో సమంగా. ఇప్పుడు నాకు 60 అబ్బవు కదా, నేను చిన్నపిల్లని, తనే నాకు అమ్మ. ఎంత బాగుంది. ఏ రాత్రి వచ్చినా నాకు కాలాజామ్ ఐస్ క్రీమ్ ఇష్టం. 12 గంటల రాత్రి వచ్చి తను తీసుకొచ్చి నాకు లేపి తినిపించి పడుకోబెట్టిన రోజులు ఉన్నాయి. నేను అప్పుడు తను అమ్మలాగా ఫీల్ అవుతా. ఈ వయసులో నాకు తనమ్మ. మేము చాలా కష్టాలు పడ్డాము, తను కూడా చాలా కష్టపడి ఈ లెవెల్కి వచ్చింది. బట్ నేను అంత ఫ్రీగా వెళ్ళాను, వర్క్ చేసుకున్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై అమ్మ. ఇంట్లో మేము మామూలుగా అందరు మా అమ్మ పిల్లలాగానే ఉంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, గొడవ పడతాం, ప్రేమించుకుంటాం, అన్నీ చేస్తాము. బట్ ఇలాంటి సందర్భాలు ఎప్పుడు రావు. అవును. హౌ మచ్ షీ మీన్ టు మీ అనేది. సో అలాంటి సందర్భాలు రావాలంటే ఇలాంటి షోస్కి రావాలి. అండ్ టైటిల్ ఇట్ సెల్ఫ్ గెయిన్డ్ అ లాట్ అండి.